తిరుపతి అంటే అందరికీ కేవలం టెంపుల్ అనే తెలుసు. కానీ ఈ నగరాన్ని నడిపించే మనుషుల గురించి చాలామందికి తెలియదు. ఎంతోమంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. కానీ వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగడానికి వెనకాల వేల చేతులు నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటాయి. ఎండలో చెమట వచ్చే ఆటో డ్రైవర్, పూల సువాసనలో జీవితం నెట్టుకునే ఒక అమ్మ, ఉదయం కంటే ముందే లేచే టిఫిన్ అన్న, మన నగరాన్ని శుభ్రంగా ఉంచే కార్మికుడు. వాళ్ళు కేవలం మనుషులు కాదు, తిరుపతి అనే నగరానికి కనిపించని శక్తులు. ప్రతి ముఖం వెనకాల ఒక కథ ఉంటుంది, ప్రతి నవ్వు వెనకాల ఒక పోరాటం ఉంటుంది. ఎప్పటి నుంచో మన మధ్యలోనే ఉన్న వాళ్ళ కథలు మాత్రం వెలుగులోకి రాలేదు. ఆ వినిపించని కథల్ని మీ ముందుకు తీసుకొస్తోంది తిరుపతి కథలు. మన ఊరి మనుషుల మనసును తాకే నిజమైన కథలు.